బోరగడ్డ అనిల్ కోసం గుంటూరు పోలీసులు రాజమండ్రి జైలుకు వెళ్లారు. పాస్టర్ను బెదిరించిన ఘటనలో పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో అనిల్పై కేసు నమోదైంది. దీంతో పీటీ వారెంట్పై బోరగడ్డను అదుపులోకి తీసుకోనున్నారు. ఇవాళ ఉదయం 6:30 గంటలకు బోరగడ్డ అనిల్ జైలులో లొంగిపోయాడు. దీంతో రాజమండ్రి జైలు నుంచి బోరగడ్డను అదుపులోకి తీసుకుని గుంటూరు కోర్టులో హాజరుపరచనున్నారు. బోరగడ్డ అనిల్ కోసం గుంటూరు పోలీసులు రాజమండ్రి జైలుకు వెళ్లారు. పాస్టర్ను బెదిరించిన ఘటనలో పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో అనిల్పై కేసు నమోదైంది. దీంతో పీటీ వారెంట్పై బోరగడ్డను అదుపులోకి తీసుకోనున్నారు. ఇవాళ ఉదయం 6:30 గంటలకు బోరగడ్డ అనిల్ జైలులో లొంగిపోయాడు. దీంతో రాజమండ్రి జైలు నుంచి బోరగడ్డను అదుపులోకి తీసుకుని గుంటూరు కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. అయితే కనుక రాజమండ్రి సెంట్రల్ జైలుకు గుంటూరు పోలీసులు చేరుకున్నారు. అంటే గుంటూరుకు సంబంధించి పట్టాభిపురంలో ఒక పాస్టర్ను బెదిరించిన కేసులో ఇక్కడ బోరగడ్డ అనిల్ను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు పోలీసులు తీసుకువెళ్లి గుంటూరులో కోర్టులో హాజరుపరచనున్నారు. ఇప్పటికే గుంటూరుకు సంబంధించిన పోలీసులు కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. అంటే వైసీపీ నేత బోరగడ్డ అనిల్ కుమార్ నిన్న సాయంత్రం 5 గంటలలోపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోవాల్సి ఉన్నప్పటికీ కూడా కోర్టు నియమ నిబంధనలు పాటించకుండా, కోర్టు ఉత్తర్వులను పాటించకుండా ఈ రోజు ఉదయం 6:30 సమయంలో బోరగడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయాడు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో బోరగడ్డ అనిల్ కుమార్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ప్రస్తుతం అయితే కనుక గుంటూరు పోలీసులు పట్టాభిపురంలో ఒక పాస్టర్ని బెదిరించిన కేసులో గుంటూరు పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో అధికారులు కూడా గుంటూరుకు సంబంధించి పాస్టర్ను బెదిరించిన కేసుకు సంబంధించిన వివరాలు కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులకు అందజేశారు. ఇప్పటికే గుంటూరు పోలీసులు ఇక్కడికి చేరుకొని మరి కొద్దిసేపట్లోనే ఇక్కడ బోరగడ్డ అనిల్ను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరుకి తీసుకెళ్లి గుంటూరులో కోర్టులో హాజరుపరచనున్నారు. మరో పక్క చూస్తే కనుక ఇప్పటికే బోరగడ్డ అనిల్ కుమార్ కోర్టు నిబంధనలకు లోబడి నిన్న సాయంత్రం 5 గంటలలోపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోలేదు కాబట్టి దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు ఇప్పటికే ఆ కోర్టుకి అదేవిధంగా ఉన్నత అధికారులు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక పాస్టర్ను బెదిరించిన కేసులో గుంటూరు పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఉన్నారు. మరి కొద్దిసేపట్లోనే బోరగడ్డ అనిల్ను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు తీసుకెళ్లి గుంటూరులో కోర్టులో హాజరుపరచనున్నారు. యామిని.